అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చర్చించబోయే టాపిక్ ఏంటంటే మెడ నొప్పి ఉండే వాళ్ళకి నెక్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి ఏమనేసి చూద్దాము. ముందుగా మన హెడ్ దగ్గర ఫోర్ హెడ్ దగ్గర హ్యాండ్ పెట్టుకొని ముందుకు పుష్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా 5 టైమ్స్ అనేది చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 10 కౌంట్ చేసి 5 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ రెండు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పెట్టుకొని బ్యాక్ పుష్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 థర్డ్ టైం 1 2 3 4 5 6 7 8 9 10 fourth time 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ పుష్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 second time 1 2 3 4 5 6 7 8 9 10 third time 1 2 3 4 5 6 7 8 9 10 fourth time 1 2 3 4 5 6 7 8 9 10 fifth time 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు రైట్ సైడ్కి హ్యాండ్ పెట్టుకొని రైట్ సైడ్ ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 వన్ టైం అయింది. సెకండ్ టైం 1 2 3 4 5 6 7 8 9 10 థర్డ్ టైం 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. fourth time 1 2 3 4 5 6 7 8 9 10 fifth time 1 2 3 4 5 6 7 8 9 10 నెక్స్ట్ ఎక్సర్సైజ్ రొటేషన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ చేయాలి. ఇలాగా క్లాక్ వైజ్ చేశాను. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. 1 5 6 7 8 9 10 ఇలాగా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేయాలి. ఇలా 3 months వరకు కంటిన్యూగా ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్కువ సివియర్ పెయిన్ ఉండేటప్పుడు చేయకూడదు. మైల్డ్గా పెయిన్ ఉండేటప్పుడు ఐస్ అప్లై చేసి కానీ హార్ట్ ఫార్మెంటేషన్ అప్లై చేసి కానీ ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.